ప్రతి సినిమాకు ఇన్స్పిరేషన్ ఉంటుంది. అదొక ఇన్సిడెంట్ అవ్వచ్చు, ఓ స్టోరీ అవ్వచ్చు, ఓ సినిమా కూడా అవ్వచ్చు. అలా మనకు తెలిసిన కొన్ని సినిమాలకి ఇన్స్పిరేషన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. హీరోకి షార్టర్ మెమరీ లాస్ ఉంటుంది, కానీ కొన్ని ఫోటోగ్రాఫ్స్, టాటూస్ ద్వారా క్లూస్ అన్ని గ్యాదర్ చేసి తన వైఫ్ని చంపిన వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేశాడు, వాళ్ళపైన ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నదే స్టోరీ. ఇది ఇయర్ 2000లో వచ్చిన మెమెంటో అనే సినిమాకి ప్లాట్ లైన్. ఈ సినిమాని బేస్ చేసుకొని 2005లో తమిళ్లో గజని అనే సినిమా వచ్చింది. దాన్ని తెలుగులో డబ్ చేస్తే హిట్ అయింది. 2008లో హిందీలో రీమేక్ చేస్తే సూపర్ హిట్ అయింది. ఒక రిచ్ పర్సన్ పెరలైజ్ అవడం వల్ల, అంటే తనకి కాళ్ళు చేతులు పనిచేయకపోవడం వల్ల, తనకి డే టు డే లైఫ్లో హెల్ప్ చేయడం కోసం ఒక క్రిమినల్ రికార్డు ఉన్న క్యాండిడేట్ని హైర్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాగా పెరిగి వీళ్ళ లైఫ్ చాలా హ్యాపీగాను జాయ్ఫుల్గాను మారుతాయి. ఇది ద ఇంటచబుల్స్ అనే ఒక ఫ్రెండ్స్ సినిమా యొక్క ప్లాట్ లైన్. దీన్నే మన తెలుగులో నాగార్జున గారు, కార్తీ గారి కాంబినేషన్లో వంశీ పైడిపల్లి గారు ఊపిరి అని తీశారు. ఇక్కడ ఫిల్మ్ మేకర్స్ని అప్రిషియేట్ చేయవలసిన విషయం ఏమిటంటే, ఈ ఊపిరి అనే సినిమా ద ఇంటచబుల్ సినిమాకి అఫీషియల్ రీమేక్. జస్ట్ లైక్ దట్ వాళ్ళు కాపీ కొట్టలేదు. సో వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్ దెమ్. హీరో ఒక బాగా డబ్బున్న వ్యక్తి. తన పైన తన చెయ్యని నేరాలు మోపినప్పుడు అందులోంచి తను ఎలా బయటపడ్డాడు, అట్ ది సేమ్ టైం ఒరిజినల్ క్రిమినల్స్ని, వాళ్ళు చేసిన కాన్స్పిరసీని ఎలా బయటపెట్టాడు అన్నదే స్టోరీ. ఇది లార్గో విన్స్ 2 అనే ఒక ఫ్రెంచ్ సినిమా యొక్క ప్లాట్ లైన్. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన తెలుగులో అజ్ఞాతవాసి అనే సినిమా తీశారు. కాకపోతే దీనికి డిఫరెన్స్ ఏంటంటే, అజ్ఞాతవాసిలో హీరో అండర్ కవర్కి వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. అదే లార్గో విన్స్ 2లో హీరో ఒక సీక్రెటివ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. అంతే తేడా. గుడ్ బై లెనిన్ అని ఒక జర్మన్ ఫిల్మ్. ఇందులో అనారోగ్యంతో బాధపడుతున్న హీరో మదర్కి బర్లిన్ వాల్ పడిపోయిందని తెలిస్తే తను ఎక్కడ తట్టుకోలేదు అని జర్మనీలో ఇంకా పాత రిజమే కంటిన్యూ అవుతున్నట్టుగా హీరో కొన్ని ఇల్యూషన్స్ క్రియేట్ చేస్తాడు. దాదాపు ఇదే కాన్సెప్ట్తో ఈ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన తెలుగులో దూకుడు అనే సినిమా వచ్చింది. ఇందులో కూడా ప్రకాష్ రాజ్ కోసం మహేష్ బాబు సేమ్ ఇలాంటి డ్రామాస్, ఇల్యూషన్స్ క్రియేట్ చేస్తాడు. 2010లో కాక్రోచ్ అని ఒక ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది. ఇందులో హీరో చనిపోయి తిరిగి బొద్దింగా పునర్జన్మెత్తి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నేనే మళ్ళీ పుట్టాను అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సేమ్ ఇదే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనకు తెలుగులో 2012లో ఈగ అనే సినిమా వచ్చింది. కాకపోతే దీనికి డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ బొద్దింక, ఇక్కడ ఈగ. అక్కడ హీరో యాక్సిడెంట్లో చనిపోతాడు, ఇక్కడేమో విలన్ చంపితే చనిపోతాడు. అలాగే 2007లో ద బీ అని ఒక ఇంగ్లీష్ యానిమేటెడ్ ఫిల్మ్. ఇందులో కొన్ని సీన్స్ ఉన్నాయి. అవేంటంటే, టెన్నిస్ బాల్కి ఈగ అతుక్కోవడం, ఆకుపై నుంచి వాటర్ డ్రాప్స్ వెళ్ళి ఈగ మీద పడడం, ఏసీ వెంట్స్ నుంచి కారు లోపలికి ఈగ దూరి రావడం, హీరోయిన్తో ఈగ కాఫీ తాగడం, ఇలాంటివన్నీ. ఈ సీన్స్ కూడా మన తెలుగు ఈగలో ఉన్నాయి.